ఇప్పుడు వృషభ రాశి గురించి చెప్పుకుందాము. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఇవి వృషభ రాశిలోకి వస్తాయి. వృషభ రాశి వాళ్ళకి ద్వితీయంలో గురుడు, ఏకాదశంలో శని, దశమంలో రాహు ఉన్నారు. వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం ఆదాయం పెరుగుతుంది, ఆకస్మిక ధనలాభం ఉంటుంది, ఇంట్లో శుభకార్యాలు అవుతాయి, తర్వాత మంచి విందు భోజనాలు చేస్తారు, వీరి మాటకు విలువ ఉంటుంది, శుభకార్యాలు అవుతాయి, తర్వాత పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది, పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుడతారు. వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది. 2026 మే వరకు చాలా బాగుంది. 2026 జూన్ నుంచి ఒక సంవత్సరం పాటు వీళ్ళకి లాభాలు ఉంటాయి, కానీ కొత్త పెట్టుబడులు పెట్టకూడదు, ఇతరులకు డబ్బులు ఇవ్వకూడదు, ఇస్తే తిరిగి రావు. పెట్టుబడి ఈ 1 సంవత్సరంలో పెట్టవచ్చు, తర్వాత పెట్టకూడదు. మొత్తం మీద ఏంటంటే ఈ 2 ఏళ్ళు కూడా వాళ్ళకి లాభాలే ఉంటాయి.